ఈ పక్కన మీరు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగున్నారు అందరూని? బాగున్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి. సంతోషకున్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఈ 78వ కీర్తన మనం చూసినట్లయితే ఇవన్నీ ఎక్కడ కనపడినాయి? ఇవన్నీ ఈ వచనాలన్నీ ఎక్కడ కనపడతాయి మనకి? నిర్గమకాండములో మోసే నాయకత్వంలో ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు, బాధలు భరించేటప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు మోషేను ఏర్పాటు చేసి ఐగుప్తు రాజు ఫరో రాజు వాళ్ళని పంపించినప్పటికీ ఆ సమయంలో దేవుడు మోషే ద్వారా అద్భుతాలు చేయించాడు, ఆశ్చర్యకార్యాలు చేయించాడు. ఏమిటి అని చెబితే, ఇది బాగాలేదంటే సౌండ్ రీసౌండ్ వచ్చాయి. ఏమిటని మనం చూస్తే అక్కడ ఎప్పుడైతే ఇజ్రాయిల్ ప్రజలకి బాధలు ఎక్కువైపోయినాయో, బాధలు ఎక్కువైపోయినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు వారి యొక్క మొరలను ఆలకించి మోసేని ఏర్పాటు చేసి మోసే అహరోనులు ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఐగుప్తు రాజు ఎదుట చేసినప్పుడు వారి యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పశువులను కానీ, పంటలను కానీ, లేకపోతే చివరికి తర్వాత వారి గృహాల్లో కప్పలు కానీ, పేలు కానీ, రకరకాల తెగులుతో వాళ్ళని మొత్తినప్పుడు ఇక మీరు ఇక్కడ ఉండొద్దు, మీ దేవుడిని ఆరాధించుకోవడానికి మీరు మీ దేశం పోండి అన్నప్పుడు జరిగినటువంటి సంఘటన అంతా కూడా ఇక్కడ రాయబడినటువంటి మాటలు. పంటలు నాశనం అయిపోయినాయి. అక్కడ ఐగుప్తు దేశం ఉన్నటువంటి మరి ఆ యొక్క పిల్లలు, తొలిచూలి పిల్లలు కూడా అక్కడ మరణించినట్లుగా ఆ సమస్యతో వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిచిపెట్టారు. ఆ విడిచిపెట్టడం మళ్ళీ రావడము, వచ్చే సమయాల్లో ఎర్ర సముద్రం అడ్డు రావడము, మళ్ళీ వెనకాల ఈ ఫరో ఐగుప్తు సైన్యం, ఐగుప్తు రథాలు రావడము, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వచ్చారు. అక్కడ ఐగుప్తు ప్రజలు మాత్రము ఎర్ర సముద్రంలో ఆ సైన్యం అంతా కూడా మునిగిపోయినట్టుగా మనం చాలా సందర్భాల్లో ధ్యానించాం. అది యొక్క ఐగుప్తు సైన్యం అంతా కూడా కదా. ఇదంతా కూడా మన హిస్టరీ. తర్వాత చక్కగా ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వచ్చారు, అరణ్యంలో చాలా సంవత్సరాలు ఉన్నారు, దేవుడు శోధించారు. అనేక సందర్భాల్లో ఆహారం కాలితే ఆహారం గురించి సనిగారు, వాటర్ లేకపోతే, నీళ్లు లేకపోతే మంచినీళ్ళతో దాని గురించి దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఇలాగా చాలా సందర్భాల్లో చేశారు. చివరికి మరి కొంతమంది మరి ఆ పాలు తేళ్లు ప్రవహించేటువంటి కనాను దేశానికి, నేటి ఉన్నటువంటి పాలస్తీనా, ఇజ్రాయెల్ కలిపినటువంటి దేశానికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటాం. సరే, ఇది చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం కాబట్టి రోజు ఇంకొక అంశం మీద మనం మాట్లాడుకుందాం. ఇంకొక అంశం మన ఆదివారం ఏం చెప్పుకున్నాం? ఎవరికైనా జ్ఞాపకుందా? ఒక్కళ్ళని చెప్పండి. ఏమా అసలు కాన్సెప్ట్ ఏంటి? అది ప్రేమ. లేకపోతే ఏమి ఉన్నా అది వృధా, వ్యర్థము అనేటువంటి మాట. ఈరోజు మనం ధ్యానించేటువంటి మాట వాక్యము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలుతో నడిస్తే ఆశీర్వాదము, లేకపోతే ఆశీర్వాదము ఉండదు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి.
పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ లేఖనాలు ఇవి మనకు ఒక మార్గము, ఇవి మనకు ఒక మార్గముగా ఉంటున్నాయి, అంతేనా? ఒక గైడ్గా ఉంటాయి, ఒక దిక్సూసుగా ఉంటాయి కదా. అంటే అంచేతే 119వ కీర్తన 105లో రాయబడిన మాట, నీ వాక్యము నా పాదం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యం అంట మన పాదాలకు దీపమంట, మన త్రోవకు వెలుగై ఉన్నది, అంతేనా? ఇప్పుడు చీకట్లో నడుస్తున్నారు అనుకోండి, రాత్రి చాలామంది కరెంట్ ఉందా? అందరికీ పోయిందా? ఎన్ని గంటలకు వచ్చింది? ఏమండి? మాకు పోలేదండి, ఇన్వర్టర్లు ఉన్నాయండి అంటారు. ఆ ఇన్వర్టర్లో అయిపోయింది, బ్యాటరీలు అన్నీ కూడా అయిపోయినాయి, ఇంకేం కనపడలేదు, ఇంకేమీ కనపడలేదు. రాత్రి అయితే మీకు చాలామంది కరెంటు 9:30కి అందుకు ఇచ్చాడు, కానీ మాకు అసలు కరెంటే లేదు, ఇన్వర్టర్ అయిపోయింది, ఏమీ లేదు, దోమల్లో పడుకోవాల్సి వచ్చిందనమాట. కొన్ని ప్రాంతాలకు చక్కగా ఉంది, మాకు మాత్రం ఏమీ లేకుండా పడుకున్నాం. అయితే చీకటి అన్నమాట, చీకటి కదా. అలాగే మన జీవితాలు కూడా దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము లేకపోతే మన జీవితాలు కూడా అంధకారమే. అంటే అక్కడ చీకటి వెలుగు రావడానికి కారణం ఏంటి? చక్కని లైట్లు, లేకపోతే ట్యూబ్ లైట్లు, తర్వాత ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చక్కగా వెలుతురునిస్తాయి నడవడానికి. మరి మా ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగా నడవడానికి చెప్పండి? ఆధ్యాత్మిక జీవితంలో నడవడానికి ఏముండాలి? చక్కని వాక్యము అనేటువంటి టార్చ్ లైట్ ఉండాలి. వాక్యము అనేటువంటి ఒక ఆయుధము మీ చేతుల్లో ఉండాలి. అది చక్కగా మనల్ని నడిపిస్తుంది అన్నమాట. వాక్యమే లేదనుకోండి, ఏమండి, చీకట్లో లైటే లేదనుకోండి మీకు, లేకపోతే వెహికల్ వేసుకెళ్తున్నారు, ఒక బండి, ఒక స్కూటరు లేకపోతే ఒక బైక్ వేసుకెళ్తున్నారు, దానికి చీకట్లో వెళ్తున్నారు అనుకోండి, లైట్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఏ మార్గంలో వెళ్తుంది? దాని ఇష్టం, ఎక్కడ పోతుందో తెలియదు కదా. ఎందుకు? ఎదరేమీ కనపడదు కాబట్టి. అలాగే మన జీవితాల్లో కూడా వాక్యము లేకపోతే, మనసులో వాక్యం లేకపోతే, వాక్యముతో నడవకపోతే మన జీవితాలు కూడా అంధకారంగా ఉంటాయన్నటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవాలన్నమాట, అంతేనా? దాంట్లో అనుమానమే లేదన్నమాట. సరే, ఇక్కడ రాయబడిన మాట, నీ వాక్యము నా పాదములకు దీపమును నా మార్గమునకు వెలుగై ఉన్నది అంటున్నాడు. అలాగే కదా, అంతే కదా. ఒక మనిషి జీవితానికి ఏమండి, మరి ఒక మనిషి జీవితం అంతా దేంతో పోల్చొచ్చు మనం? ఒక ప్రయాణంతో పోల్చొచ్చు జీవితం, అంతేనా? ఒక 70, 80, 90 ఉంటాయి. ఇదంతా ఏంటి? ప్రయాణ కాలం అన్నమాట. ప్రయాణ కాలం అనేక రకాలుగా మనము అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని సమయాల్లో కొద్దిగా సంతోషంగా ఉంటుంది, కొన్ని సమయాలలో కొద్దిగా బాధగా ఉంటుంది కొన్ని సమస్యల వల్ల. ఒకవేళ మీకు సమస్యలు లేవనుకోండి, మీరు ఏ పద్ధతిలో వెళ్తున్నారో, ఏ రకంగా భక్తి చేస్తున్నారో, అది మేము కూడా పాలైపోతాం సమస్య లేకపోయినా. ఒకసారి చేతులు ఎత్తండి, సమస్యలు లేవు అన్నవాళ్ళు, సమస్యలు లేవు అన్నవాళ్ళు. నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? మీకు ఎవరికి సమస్యలు లేవనుకోండి, మీ జీవితాలని మేము కూడా ఆచరిస్తాం, ఎందుకంటే మీకు సమస్యలు లేవు కదా. అందరూ మీరు ఏదైతే ఆచరిస్తున్నారో మేము కూడా ఆ రకంగానే ఆచరిస్తాం. కానీ సమస్యలు లేకుండా ఎవరు కూడా ఉండరు, దాంట్లో అనుమానమే లేదు. అయితే మన యొక్క ధైర్యం ఏంటి? ప్రతి సమస్య నుంచి ఆయన మనల్ని విడుదల చేస్తాడు అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ప్రతి సమస్య, ఏ సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, తర్వాత పిల్లల సమస్యలైనా, ఏ సమస్యలైనా ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకుని దాని మీద మన విశ్వాసం ఉంచి ముందుకి మన ప్రయాణము సాగుతూ ఉందన్నమాట.
మనం అనుకోవచ్చు సమస్య పరిష్కరించబడదు అనుకున్నాం అనుకోండి, మనలో ఏముంటుందంటే అవిశ్వాసము. కూడా ఏముండాలి? దేవుని మీద విశ్వాసం, సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే మన ప్రయాణం అంతా కూడా సంతోషంగా సాగుతుంది, సమాధానంగా సాగుతుంది, ఆనందంగా కూడా ఉంటుంది ఆ జీవితాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంచేత ఈ ప్రయాణం మరి చాలా మంది మన ప్రయాణం అంతా కూడా ఈ లోక సంబంధమైన ప్రయాణం, తర్వాత ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మన ప్రయాణం అంతా కూడా ఎక్కడికి? ఆ పరలోక రాజ్యాన్ని చేరడానికి. ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసుకుంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో మరి అలాగే ఈ మన ప్రయాణాలు మన చేసే ప్రయాణాల్లో ఆధ్యాత్మిక పక్కన పెడితే మనం చేసే ప్రయాణంలో దేవుని మీద ఆధారపడడం, కానీ ఎవరి మీద ఆధారపడతాం అంటే మన జీవితాలు నడపడంలో అలాగా దేని మీద ఆధారపడుతున్నాం? ఎక్కువగా ఇతరుల సలహాల మీద, చూసుల మీద, లేకపోతే ఇంకో రకంగా మనము ఆలోచనలన్నీ తీసుకుని మన జీవితాలు ముందుకు వెళ్ళేలా చేస్తున్నాం, కానీ దేవుని యొక్క ఆలోచన మాత్రము మనం ఎక్కడ కూడా పాటించినట్లుగా కానీ తీసుకున్నట్లుగా కానీ మనకి కనపడతలేదు. అందుకని ఇంకా మనము ఇలా ఉండిపోయాం. అదే దేవుని యొక్క ఆలోచన తీసుకుని దేవుని యొక్క మనస్తత్వాన్ని ఎరిగి ఆయన మాటకు లోబడి మనం ఏ పని చేసినా అది 100% సక్సెస్ఫుల్గా ఉంటుందన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంచేత ఆయన మార్గములో మనము నడవాలి, మన సొంత మార్గాలు కాదు. మన సొంత మార్గాలకు వెళితే స్నేహితులకు సలహాలు తీసుకుంటే లోక జ్ఞానం మీద ఆధారపడితే అవి ఎందుకు కూడా ఆ యొక్క జీవితాల్లో ఆశ్చర్యకరంగా ఉండవు అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద ఆధారపడదాం? మనందరూ కూడా ఏ మార్గంలో నడుద్దాం? దేవుని యొక్క మార్గంలో నడుద్దాం. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూని. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత మీరందరూ ఏ మార్గంలో నడవాలి? ఈ లోక మార్గంలో కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన మార్గంలో, దేవుని యొక్క మార్గంలో మనము నడవాలి. అంచేత ఆయన ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరును నా తండ్రి వద్దకు చేరరు అనేటువంటి మాట మనం చూస్తుంటాం. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు అక్కడ? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి వద్దకు చేరడు. ఈ లోపల అనుమానం, నీ మార్గం ఏంటి అని అప్పుడే ఒక వ్యక్తి అడుగుతున్నాడు. ఆయన మార్గం ఏంటి చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము ఒక వ్యక్తి అడుగుతున్నాడు అన్నమాట. ఎవరిని? ఫిలిప్ కాదు, చూడండి అక్కడ ఎవరు? 14వ అధ్యాయంలో ఆ మార్గం ఏదో నాకు చెప్పు అంటాడు. నేను వెళ్ళు మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగును మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మను తీసుకుని పోవడం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అంటున్నాడు. ప్రభు చెప్తున్నాడు అన్నమాట. నేను వెళ్తున్నాను కదా, నేను వెళ్ళే మార్గము మీకు అందరికీ తెలుసు. దాంట్లో ఒకరికి అప్పుడే డౌటు, ఏమిటి ఆ మార్గము ఏమన్నాడు? అందుకు తోమా అంటున్నాడు అనమాట. ఏమని? ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, ఆ మార్గం నేను వెళ్తున్నాను, మీకు అందరికీ ఆ మార్గం తెలుసు, ఆ పరలోక మార్గం తెలుసు అంటే తోమా డౌట్ క్లారిఫై చేసుకోవాలి. ఎవరైనా సరే ముందుకు వెళ్ళాలంటే చాలామంది ఏదో చెప్తుంటే ఇంక స్కూల్లో కాలేజీల్లో ఏం మాట్లాడరు, అలా ఉంటుంటారు అంతే. కానీ కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే అడుగుతుంటారు అన్నమాట. డౌట్ ఉంటే అడుగుతారు. కొంతమంది డౌట్లు ఉంటే అడిగేటప్పుడు మనం ఏమన్నా ఇతరులు ఏమన్నా అనుకుంటారేమో ఇలా ఉంటుంటారు అన్నమాట. ఇక్కడ తోమా కదా, తోమా డౌట్ ఏంటి? ఆ మార్గము ఏంటి నాకు చెప్పు అంటున్నాడు. అన్నప్పుడు
యేసు అంటున్నారు అన్నమాట, ప్రభువారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. మళ్ళీ ఇంకొకటి డౌట్, ఇంకొకటికి వచ్చేసిన డౌట్. ప్రభు ఏమంటున్నారు, నన్ను మీరు తెలుసుకున్నారు అనుకోండి, నా తండ్రిని కూడా మీరు తెలుసుకుంటారు. అంటే ఆ తండ్రిని మాకు చూపించాడున్నాడు అప్పుడే ఒక అతను. ఎవరు? పిలుపు అంటున్నాడు అనమాట. అప్పుడు ప్రభు అన్నాడు అనమాట, ఇదిగో పిలుపు, నన్ను చూస్తున్నా కదా, నన్ను చూస్తే నా తండ్రిని కూడా నీవు చూస్తున్నట్టే అన్నాడు. అక్కడ చదవం ఒకసారి. ప్రభువా, తండ్రిని మాకు కనపరుచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము నేను నీ యొద్ద ఉండినాను, నీవు నన్ను ఎరుగువా, నన్ను చూసినవాడు తండ్రిని చూసినాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు అంటున్నాడు అన్నమాట కదా. అంచేత తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. అంచేత ఏమంటున్నాం మనం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నటువంటి దేవుడు, ముగ్గురు ఒక్కటే. ఇక్కడ తండ్రిని చూపించంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, తండ్రి నాలో ఉండే కార్యాలన్నీ కూడా చేస్తున్నాడు. అంచేత డౌట్ లేకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కటే ఉన్నటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. ముగ్గురు దేవుడు కాదు, ముగ్గురు కూడా ఒక్కడే ఉన్నటువంటి దేవుడు అనమాట. అంచేత ఇక్కడ మనం ఎన్ని చూసినప్పుడు ఏమండి, మరి ఈ చక్కగా రాయబడిన మాటలు, నీ వాక్యము నా పాదములకు, చెప్పండి, నీ వాక్యము దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. అందరూ చెప్పాలి. ఈ కంఠస్థ వాక్యాలు మన పిల్లలు బాగా నేర్పిస్తుంటారు. నీ వాక్యము చెప్పండి, నీ వాక్యము నా పాదమునకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు కదా. అంచేత జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మరి ఇక్కడ చూస్తున్నప్పుడు తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మేమే కాదు, మాకంటే గొప్ప కార్యాలు మరి విశ్వాసం ఉంచిన వాడు చేస్తారన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. మరి ఇప్పుడు యాకోబుని చూస్తాం మనం. యాకోబు బేర్షెబా నుంచి ఆరోనుకి వెళ్తున్నప్పుడు నిద్రపోతాడు. ఒక రాయి తరడుగా చేసుకుని, టెక్కా కింద చేసుకుని పడుకుంటాడు. కళ వస్తుంది అనమాట. ఏంటో కళ? యాకోబుకి వచ్చినటువంటి కళ ఏంటి? దేవదూతలు నిచ్చెన మీద పరలోకానికి ఎక్కుతూ భూమి మీదకి దిగుతూ ఉండడం చూసాడట. చూసినప్పుడు అక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? ఎంత గొప్పగా రాయబడి అక్కడ చూడండి ఒకసారి. ఆదికాండము 28వ అధ్యాయం 28వ అధ్యాయం 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము యెహోవా దానికి అక్కడ 12. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండేను, దాని కొన ఆకాశమునంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఏమిస్తాడట? నువ్వు ఎక్కడైతే పడుకున్నావో ఆ భూమి అంతా నీదే అని కల్లో చెప్తున్నాడు యాకోబుకి దేవుడు. ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును అంటున్నాడు. యాకోబు యొక్క సంతానం అంట. అయిందా లేదా? అప్పుడు ఆ రోజు వాగ్దానము లేదా కళ్ళలో కనపడి చెప్పినటువంటి విషయము ఇప్పుడు జరిగిందా లేదా? జరిగింది. చెప్పండి. ఆ జనమే మనం, ఆ యాకోబు సంతానమే, అబ్రాహాము సంతానమే మనం అందరం కూడా
కదా. ఇప్పుడు లెక్కెట్టగలరా జనాభాని? ఎంత లెక్కెట్టినా లెక్క పెట్టడానికి అవకాశమే లేదు. ఎందుకంటే జనాభా లెక్కలు రాస్తుంటారు. మమ్మల్ని కూడా జనాభా లెక్కలు పంపించేవారు. పంపించినప్పుడు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పేవారు, అంతే. దాంట్లో ఎక్కడికి వెళ్ళారు అనుకోండి వాళ్ళు చెప్పేవారు కాదు. లేకపోతే ఎక్కడో ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఉండేవారు. వాళ్ళకి ఏమి ఉండేవి కాదు, కార్డులు గట్ట వాళ్ళు రాయమనేవారు. అంటే అక్కడ రాయరు ఇక్కడ రాయరు చేత కరెక్ట్గా జనాభా లెక్కలు వచ్చేవి కాదు. ఎంతో కొంత పర్సంటేజ్ తేడా ఉంటుంది అన్నమాట. అంచేత అప్పుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానము నేడు కూడా నెరవేరుస్తూ ఉన్నారు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు జనాభా ఎంత అంటే ఎవరు కూడా చెప్పలేరు. ఒకవేళ ఇక్కడ అంతా కరెక్ట్గా వచ్చేసిన ఏ అరణ్యంలోనూ ఏ మూల ఉంటుంటారు 10 కుటుంబాలు. ఏమండి ఆ కోయి వాళ్ళు లేకపోతే ఇంకో జాతి ఉంటుంటారు. వాళ్ళు లెక్కకి అక్కడికి వెళ్తారు. ఎవడన్నా కొన్ని నక్సలైట్లు ఉన్నారు అనుకోండి, ఆ ఏరియాకి వెళ్ళి నువ్వు చెప్పు ఎంతమంది ఉన్నారు పిల్లగంటే ఎవరన్నా అడుగుతారు చెప్పండి, అడగరు అన్నమాట. అంచేత ఇవన్నీ మనం చూసినప్పుడు మనం జనాభాని లెక్కించలేము. ఇసుక రేణువులు ఎలాగైతే లెక్కించలేరో మరి అప్పుడు ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానం ప్రకారంగా జనాభాని ఈ యొక్క భూమి మీద జన్మింపజేసాడు కాబట్టి వీళ్ళని ఎవరు కూడా లెక్కించలేరు అన్నమాట. అలాగే నీవు పడమటి తట్టుకు ఎక్కడట పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరం తట్టుకు, దక్షిణ తట్టుకు నీవు వ్యాపించలేదు. ఇప్పుడు జనమంతా కూడా ఆ రోజున ఏదైతే చెప్తున్నాడో ఆ మాటలు ఇప్పుడు ప్రపంచం నలుమూలలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట. తర్వాత భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఇదిగో నీకు తోడయుండి నీవు నీ మూలముగా నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడు. ఇదిగో నేను నీకు తోడైండి, నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. అంటే ఇదంతా కూడా కళ అన్నమాట. ఆ కళ నిజమైందా లేదా యాకోబు విషయంలో అంటే 100% నిజమైందన్నమాట. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేత వాక్యానికి దేవుని యొక్క మాటలకు అంత ప్రాముఖ్యత ఉంటుందన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. సరే, ఈ వాక్యం ద్వారా మనకి ఆశీర్వాదాలు ఏంటన్నది కొన్ని మనం చూసుకుని మనం ముగించుకుందాం. కొన్ని ఆశీర్వాదాలు దేవుని యొక్క వాక్యం ప్రకారం నడిస్తే, వాక్య ప్రకారం జీవిస్తే, వాక్యాన్ని మన హృదయంలో బదిలిపరుచుకుంటే వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంట ఏమండి? 2 తిమోతి 3వ అధ్యాయము 2వ తిమోతి 3వ అధ్యాయము 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుకొనుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి లేఖనము దైవజనుడు సన్నద్ధుడు ప్రతి సత్కారము పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము, చెప్పండి, ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఉపదేశం అన్నమాట, చెప్పేది ఉపదేశం. తర్వాత ఖండించుటకు, తర్వాత సరిదిద్దుటకు, తర్వాత నీతి యందు శిక్ష చేయుటకు. చూడండి, అంటే ఈ వాక్యమే లేకపోతే ఇంకోసారి ఏమైనా రాయబడింది? వాక్యం ఎటువంటిదట? 2 అంచెల ఎటువంటి ఖడ్గము కంటే గొప్పదట. 2 అంచెల ఖడ్గం కంటేనే అవే చాలా పదునుగా ఉంటాయి. ఖడ్గాలు, కత్తులు వాటికంటే పదునైందంట. ఏమండి? వాక్యము సరిదిద్దాలంటే వాక్యమే సరిదిద్దుతుంది మనిషిని. ఒక మంచి మనిషిగా మార్చాలన్నా, లేకపోతే ఒక మరి ఎంత పాడైన వ్యక్తినైనా పరిశుద్ధులుగా చేయాలైనా ఎవరు చేయగలుగుతారు? దేవుని యొక్క వాక్యమే. అంటే సరిదిద్దుతుంది, తర్వాత హెచ్చరిస్తుంది, తర్వాత నీతి యందు శిక్ష చేస్తుంది అన్నమాట. ఒక నీతివంతమైనటువంటి జీవితానికి
ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తుంది వాక్యం. వాక్యమే లేదనుకోండి, దేవుని యొక్క మాటే లేదనుకోండి, ఎలా ఉంటుందో, మనం ఎలా నడుస్తాం, ఎలా జీవిస్తాం మనకే తెలియనటువంటి పరిస్థితి. ఏది పాపము, ఏది పాపము కాదు, ఏది మంచి, ఏది చెడు అన్నది కూడా మనకి తెలియనటువంటి పరిస్థితులు. అంచేతే ఈ పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా చక్కగా రాయబడినవి. ఏమంటే జడ్జిమెంట్లు ఇవ్వాలన్నా, ఒక వ్యక్తి ఒక మంచి మార్గంలో నడవాలన్నా ఈ లేఖనాలు పట్టుకుంటే అన్ని చక్కగా మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంత జడ్జిమెంట్లు కూడా అంతే మొత్తం. విడాకుల కేసులు ఉన్నాయి, దీంట్లో పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా విడిపోవాలి, ఎలా విడిపోకూడదు, ఎప్పుడు విడిపోతారు, అన్నీ కూడా దీంట్లో రాయబడి ఉన్నాయి దీంట్లో కూడా కదా. అంచేత ఇది ఒక దిక్సూసిలాగా, ఏమండి ఇందాక చెప్పినట్టు ఒక మార్గదర్శిలాగా మనకి ఒక సన్మార్గంలో నడిపించడానికి ఒక ఈ వాక్యము, ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు ఎంతగానో మనకి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అంచేత ఇక్కడ గద్దించాలన్నా వాక్యం ద్వారా గద్దించవచ్చు, తర్వాత సరి చేయాలన్నా వాక్యం ద్వారా సరి చేయొచ్చు. ఇప్పుడు చెప్తుంటే మాటలు ఆత్మతో నింపబడి చెప్తున్నప్పుడు మీరు చక్కగా విని వాటిని ప్రకారం నడుచుకుంటే మీరు చక్కగా ఆరోగ్యకరంగా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలిగి మీరు ఉంటారన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంచేతే మంచి మార్గంలో నడిపించడానికి ఈ యొక్క వాక్యము, ఈ యొక్క మరి ఈ లేఖనాలు, ఈ యొక్క మాటలు ఎంతగానో మనకి ఉపయోగపడుతుంటాయి అన్నమాట. లేఖనాలే లేకపోతే, వాక్యమే లేకపోతే, దేవునికి మాటే లేకపోతే మన ఇష్టానుసారంగా నడుస్తాం అన్నమాట. అంచేత ఇష్టానుసారంగా నడవకుండా మంచి మార్గంలో నడిపించేదే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యమై ఉన్నదన్నమాట. అంచేత వాక్యము ద్వారా నడిస్తే పరలోకంలోనే కాదు ఇహలోకంలో కూడా చక్కని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము అనేటువంటి సత్యాన్ని మొదటి మాటగా మనం చూస్తున్నాం. అలాగా చూసినట్లయితే మరి యోసేపు జీవితం ఎవరి ప్రకారం వెళ్ళాడు? దేవుని యొక్క మాట ప్రకారం వెళ్ళాడు, ఇష్టానుసారంగా వెళ్ళాడా? ఏమండి ఎంత స్థానానికి వెళ్ళిపోయాడు? ఆ యొక్క ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజంతా వ్యక్తి అయ్యాడు. మొదటి పరిస్థితి ఏంటి చెప్పండి? మొదటి పరిస్థితి ఏంటి? యోసేపు 12 మంది అన్నదమ్ముల్లో వీడొకడు. వీడికి కళ్ళు వచ్చేవి. ఆ కళ, ఒక కళ ఏమొచ్చింది? నా పనకి మీ పనులన్నీ కూడా నమస్కారం చేస్తున్నాయి అంటే అన్నదమ్ములు కోపం వచ్చేస్తుంది. ఏదో నీకు మేము అంతా కూడా నమస్కారం చెయ్యాలా, నీ కాళ్ళు పట్టుకోవాలా, ఓహో చాలా బాగుంది రోయ్ అన్నాడు. మళ్ళీ అన్నాడు ఇంకో కాలు వచ్చింది అన్నాడు అన్నలతో ఏమని? సూర్య చంద్రులు 11 నక్షత్రాలు కలిపి నాకు సాష్టాంగ నమస్కారం చేయనట్లోకి నాన్న కూడా కోపం వచ్చేసింది, తల్లిదండ్రులు కూడా కోపం వచ్చేసింది. ఎటువరే మేము కూడా నీకు నమస్కారం చేయాలా, అంత గొప్పవాడు అయిపోతావు ఎటురా అని వాళ్ళు కూడా కోపగించుకున్నారు అన్నమాట. చూడండి వాడి పరిస్థితి ఎలా ఉందో. కళ వచ్చిందండి చెబుతుంటే ఆ కళ యొక్క భావము వాడికి తెలుసు, దేవుడి యొక్క చిత్తం కాబట్టి. మరి అన్నదమ్ములకి నచ్చలేదు, తల్లిదండ్రులు కూడా నచ్చలేదు. సరే ఏదో అయిందనుకుంటులోకి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? గోతులో పడేశారు. గోతులో పడినటువంటి జీవితం, దుఃఖకరమైనటువంటి జీవితం. తర్వాత గోతులోంచి పైకి తీసుకు ఆ ఇస్మాయిలీలకి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత వాడు ఏం చేశాడు? మారమ్మకం పెట్టిస్తారు వాళ్ళు కూడా. తర్వాత పొతేపర్ ఇంటిలో పొతేపర్కి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఆ గృహంలో కూడా మరి కష్టాలే, ఆ గృహంలో కూడా కష్టాలే. తీసుకెళ్ళి అక్కడి నుంచి జైల్లో పడ. చూడండి ఇవన్నీ వచ్చిన యోసేపు ఏం చేశాడు? ఏమన్నా దేవుడి మీద సనగడం కానీ, గొనగడం కానీ, లేకపోతే తిట్టడం కానీ, లేకపోతే అన్నదమ్ములు ద్వేషించడం కానీ, లేకపోతే ఆ గృహములో ఏమండి ఆ యొక్క స్త్రీ పాపం చేయమన్నప్పుడు ఆ స్త్రీని తిట్టడం కానీ ఏదైనా చేశాడంటే ఎక్కడా కూడా నోరు జారినటువంటి సంఘటన మనకి యోసేపు జీవితంలో కనబడలేదు. ఎంత మౌనం, ఏదైనా దేవుడు చూసుకుంటాడు అంతే కదా. రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో అన్నాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే గాని సమస్తము సమకూడు జరుగునని ఎరుగుదుము అంటున్నాడు. మేలుకేనంటే ఏదైనా ఒకవేళ మన జీవితాల్లో కూడా, మీ జీవితాల్లో కూడా ఏదైనా
అననుకూలంగా వచ్చిందనుకోండి, అది మన మంచికే అనుకోవాలి, తప్పక మంచిది అవుతుంది. మనకు అప్పుడు కొద్దిగా నష్టము కింద, కొంత బాధ కింద, కొంత ఇరుకు కింద, కొంత ఇబ్బంది కింద ఉంటుంది. కానీ అది చాలా మంచిది అన్నమాట. అదే మంచిది. ఎప్పుడు కూడా కష్టాలే లేకపోతే మనం ఏమండి ఏది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కష్టాల్లోంచి వెళ్తున్నాం అనుకోండి, బాగా పెద్ద కష్టాలలోంచి వెళ్తున్నాం మనం, కష్టాలు ఏదో తీరిని, మళ్ళీ కష్టాలు వచ్చాయి అనుకోండి, ఈ పెద్ద కష్టాలు ఏం చేస్తాం మనం, లెక్క చేస్తామా? ఇది ఎంత చెప్పండి, ఆ ముందు వచ్చినటువంటి కష్టము ముందు ఇది ఎంత అంచేత ఇప్పుడు చెప్పండి, కష్టాలు రావాలా రాకూడదా? రానియండి. కష్టాలు వచ్చినా వాటి నుంచి ఎదుర్కొనేటువంటి శక్తి మన దేవుడు మనకి ఇస్తాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా భరించాలి. ఇప్పుడు చూడండి, ఆ మధ్యకాలంలో కరోనా వచ్చింది, అందరికీ కూడా చాలా మందికి భయపడిపోయారు. ఇప్పుడు కరోనా రానియండి, ఎలా ఉంటారు? కరోనాయే కదా రాని చూద్దాం. అప్పుడు దడ వణుకుని, ఇప్పుడు అదేం చేస్తుంది? ఆ ధైర్యంతో మొన్న మరి మళ్ళా రెండోసారి కరోనా రాకపోతే ఆ కరోనా మిమ్మల్ని చూసేది భయపడి పారిపోయింది. ఎవరు లెక్క చేయలేదు. ఒక 10,000 మందికి వచ్చినాయి జనాభాకి మన దేశంలో రెండోసారి, మొన్న ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలల క్రితం. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. పట్టించుకోపోతలకి అదే వెళ్ళిపోయిందన్నమాట. ముందైతే భయంకరమైన. అలాగా మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా ఎంత పెద్ద కష్టం వచ్చినా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ కష్టం నుంచి మనల్ని గట్టెక్కిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. చేత పెద్ద కష్టాలు వచ్చినా ఏమి మనం భయపడిన అవసరం లేదు. ఆ సమయంలో కూడా మీలో కొంతమంది అన్నారు, ఉంటే ఇక్కడ లేకపోతే దేవుని యొక్క సన్నిధే తీసుకొనియండి దేవుడు అన్నారంతే. చేత ఆ తెగింపు, ఆ యొక్క విశ్వాసము, ఆ నమ్మకమే అందరినీ కూడా చక్కగా నిలబెట్టిందనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఏమండి, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 10వ వచనం, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను. ఏ మార్గం అంట? జ్ఞాన మార్గము నీకు బోధించేదను. అంటే ఎలాగ నడవాలి, ఎలాగ ఉండాలి, ఎలా జీవితాలు సరి చేసుకోవాలి, ఎలాగ మంచి మార్గంలోకి వెళ్ళాలి, ఇహలోకంలో ఏ రకంగా ఆశీర్వాదాలు పొందుకోవాలి, తర్వాత ఆధ్యాత్మికంగా మనం జీవించి పరలోకంలో ఏ రకమైనటువంటి స్థానాన్ని మనం సంపాదించుకోవాలనే జ్ఞానం ఇక్కడ నేర్చుకుంటున్నారు అన్నమాట. చాలామంది అంటుంటారు, కానీ చాలామంది ఏమనుకుంటారు, మతాలు మార్చుతున్నారు, ఎవరిని ఇంకోటి మారుతుంది, ఏం మార్చగలదు, ఎవరం ఏమి మార్చుకోలేదు, అంతా కూడా మనం ఒకే మతం అన్నమాట. అంచేత మతాల మార్పు కాదు మనం చేసేది, మనం నేర్చుకునేది ఏం మార్పు చెప్పండి? మనసు యొక్క మార్పు, అజ్ఞానం నుంచి జ్ఞానంలో నడిచేటువంటి మార్పు. ఈ ఇహలోక సంబంధంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టము లేని వాటిని విడిచిపెట్టి పరలోకములో మనం స్థానం సంపాదించుకున్నటువంటి మార్గము, జ్ఞానం ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంచేత ప్రభువు యొక్క మార్గము, ప్రభు యొక్క మాటలు, ఆయన ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? కులాలు మార్చుకోమనో మతాలు మార్చుకోమనో రాలేదు, కానీ మనసు మార్చుకోమన్నాడు అంతే. ఏం మార్చుకోమన్నాడు? మనసు మార్చుకోమన్నాడు. పాపపు బ్రతుకొద్దన్నాడు కదా. మరి పాపపు బ్రతుకు, వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ యొక్క బ్రతుకు ఎలా మార్చాడు చెప్పండి? అందరూ చంపేద్దారి, రాళ్లతో కూడా చంపేయాలి ఆజ్ఞ, మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞ. తయారైపోయారు అందరూ తలకూరాయ పట్టుకుని. అయితే ప్రభు దగ్గర తీసుకొచ్చారు, ఈయన ఏం చెప్తాడో అని. ఏం చెప్తాడు? ఒకవేళ విడిచిపెట్టేయండి అంటే నీవు మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు, నీది తప్పు అని చెప్పడం. ఒకవేళ శిక్షించంటే నువ్వు క్షమాగుణం కలిగి ఉన్నావు కదా, ప్రేమ కలిగి గుణం ఉన్నావు కదా, ఏంటి శిక్షించమంటున్నావు? ఏ రకంగానో ఒక రాజు ఇద్దరని వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. కానీ ఆయన ఎవడు? అక్కడ కూర్చున్న వారు ఎవరు చెప్పండి? ఆయన దేవుడు.
ఆయన దేవుని యొక్క కుమారుడు కదా. అంచేత ఏమన్నాడు, మీలో పాపము లేనివారు మొదట రాయి వేయండి అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో వీళ్ళందరూ చెప్పండి, తల ఎవరు చూసినా అందరిలోని ఒక్కొక్కళ్ళలోనూ ఒక్కొక్క పాపము ఉంది కాబట్టి అందరూ కూడా వెళ్ళిపోయారు. అప్పుడు ఏమన్నాడు ప్రభువు, నేను కూడా నిన్ను శిక్షింపను, వెళ్ళిపో అన్నాడు. అంతే. అంచేత చూడండి, అక్కడ నుంచి ఆ స్త్రీ యొక్క మార్పు ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట. చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మరణించేటువంటి స్థితి, రాళ్ళతో కొట్టబడి చంపబడినటువంటి స్థితి, ఆ స్థితి నుంచి ఏమీ వాళ్ళని వచ్చిన వాళ్ళు ఏమీ అనలేదు, ఏం శపించలేదు, ఏమీ తిట్టలేదు, ఏమీ కొట్టలేదు. ఒకే మాట అన్నాడు అంతే, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అట్లాగా అందరూ పాపమే, అందరూ పాపులే, ఎవరికి మినాయింపు లేదు. అయితే దేవుని యొక్క చిత్తము దేవుని యందు ఉంటే, ఒప్పుకుంటే మనం పాప క్షమాపణ పొందుకుంటామనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. అంచేత ఇక్కడ ఈ మాటను మనం చూసినట్లయితే, మరి దేవుని యొక్క వాక్యము ద్వారా నడిస్తే ఇహలోకములోనే కాదు పరలోకములో కూడా మనము ఆశీర్వాదకరంగా ఉంటామనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. రెండవ మాట పరిశుద్ధత. ఏంటి రెండో మాట ఏంటి చెప్పండి? మొదటి ఆశీర్వాదం ఏంటి? ఇహలోక సంబంధ ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. రెండోది పరిశుద్ధతలో నడవడం. వాక్యము మన హృదయాల్లో ఉంటే మనం ఎలా నడుస్తాం? పరిశుద్ధతలో నడుస్తాం అన్నమాట. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ విషయం ఎలా నడుస్తాం చెప్పండి? దేవునికి వాక్యం మన హృదయాల్లో ఉంటే. యవ్వనస్తులు చెప్పాలి, దేని చేత వారి యొక్క నడతను శుద్ధి చేసుకుందురు? ప్రశ్న, దేవుని వాక్యము చేతనే కదా. ఇప్పుడు చెప్పండి, యవ్వనస్తులు అంటే ఎక్కువగా తప్పిపోయేది ఏ వయసు? ఎవరికైనా యవ్వనమే. పిల్లలకి ఏం తెలియదు, బాగా పెద్దవాళ్ళకి ఒక 70-80 సంవత్సరాలు అయిన వాళ్ళకి ఏం తెలియదు. పాడేవాళ్ళు ఎవరైతే యవ్వనస్తులుగా ఉన్నారో వాళ్ళు పాడవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. అంచేతే 119వ కీర్తన 9వ వచనంలో రాయబడిన మాట, యవ్వనస్తులు, ఈ 119వ కీర్తన 9వ వచనం, యవ్వనస్తులు దేని చేత తన నడత శుద్ధి చేసుకుందురు? దేని బట్టేట? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. ఏమండి, దేన్ని బట్టట? నీ వాక్యమును బట్టి, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు బట్టే కదా అంటున్నాడు. ఏంటి? యవ్వనస్తులు తన నడత, తన ప్రవర్తన దేని చేత సక్రమంగా ఉంటుందంట, దేని చేత పరిశుద్ధతగా ఉంటుందంట? దేవుని యొక్క వాక్యం అంటున్నాడు ఇక్కడ. అంతే కదా. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా అంటున్నాడు అన్నాడు. అంచేత మనం పవిత్రతలో నడిపించాలి అంటే ఈ పవిత్రత అనేటువంటి ఆశీర్వాదాన్ని మనం దేవుని ద్వారానే, దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం పొందుకుంటాము అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మొదటి మాట, ఇహలోక పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు ఉంటాయి వాక్యము ద్వారా. రెండోది, మనం పరిస్థితుల్లో నడవడానికి కూడా వాక్యం ఎంతగానో మనకి ఉపయోగపడుతున్న సత్యాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. అంచేత ఏమంటే ఇక్కడ మనం చూస్తే దానియేలు, అంటే పూర్తిగా చెప్పం కానీ దానియేలు గురించి మనం ఆలోచన చేస్తే, జీవితము ఒక బానిసత్వ బతుకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు కదా. ఇక్కడ తీసుకొచ్చుకొని బానిస కింద ఉంచుతారు అనుకుంటే ఆ రాజుగారికి అవసరం అయింది. కానీ తెలివైన వాళ్ళు తీసుకురండి అంటే దానియేలుని, తర్వాత శద్రకు, మేషే, అబేద్నెగోలు తీసుకొచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు చక్కగా చూడండి, వీళ్ళు పనికొస్తే తీసుకుందాం జాన్ల కింద, లేకపోతే వీళ్ళని విడిచిపెట్టేద్దాం అనుకున్నారు. అయితే అక్కడ కొంత రాజుగారు చెప్పారు, ఏమని? వీళ్ళకి చెప్పండి ఏమన్నాడు? రాజుగారి భోజనము, రాజుగారు చేసేటువంటి పానము, డ్రింక్ అన్నమాట.
డ్రింక్. అయితే దానియేలు ఏమన్నాడు? రాజు భుజించు నీవు భుజించు ఆహారము మాకొద్దు, తర్వాత పానమును నువ్వు తాగేటువంటి పానము మాకు వద్దు అన్నాడు. వద్దంటే వాళ్ళు ఏమన్నారు, కాపలా వాళ్ళు, ఒరే బాబు మీరు ఇష్టం వచ్చినట్టు తింటే చిక్కిపోయారనుకో మమ్మల్ని తిడతారు రాజుగారు, ఇది కుదరదు అంటే వాళ్ళు ఏమన్నారు, కొన్ని రోజులు చూడండి అని బతిమాలుకున్నారు. ఒకవేళ మిగతా వాళ్ళకంటే మేమైనా తేడా ఉన్నాం అనుకోండి, అప్పుడు రాజుగారు భోజనం మేము తింటాం అంట్లోకి సరే ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు వీళ్ళు ఆ వెజిటేరియన్ భోజనం చేస్తే వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంట, ప్రకాశించిపోయినాయంట. మిగతా వాళ్ళు ఏమో తిండి ఎక్కువ తినేస్తే ఏమై ఉంటారు. అప్పుడు దాకా ఒకవేళ బాగున్న వాళ్ళు ఏమంటే రాజుగారు భోజనం కదా అని ఏమంటే చక్కగా ఎక్కువ తినేస్తారు అనుకోండి ప్రతిరోజుని, ఎన్ని రోజులకి, ఒక 20 రోజులకి ఏమైపోతారు చెప్పండి, ఎవరైనా అంతే, మార్పు వచ్చేస్తారు. ఎలాగున్న వాళ్ళు లావ్ అయిపోతారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే మొదటగా ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగున్నారు. అయితే మీరు కంటిన్యూ చేసేయండి అని అక్కడ చెప్పినప్పుడు, తర్వాత తీసుకెళ్ళినప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు రాజుగారు? దానియేలు ఎన్నుకున్నాడు. మంచి పొజిషన్ ఇచ్చాడు. మంచి కొన్ని కష్టాలు వచ్చినాయి, ప్రతిదానికి కూడా ఉంటే ఇదే చెప్తాను, ఎప్పుడు కూడా కష్టాలు లేకుండా మనిషి జీవితమే ఉండదు. బాగా అభివృద్ధి చెందుకుపోతుంటే దానియేలును కూడా వెనకలాగేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దానియేలు చివరికి మంచి పొజిషన్లోకి వెళ్ళాడు. మళ్ళీ రికమెండ్ చేశాడు, ఎందుకో నా ఫ్రెండ్స్ ఉన్నారు, షద్రకు, మేషే, అబేద్నెగో, వీళ్ళు కూడా మంచి ఉద్యోగం ఇవ్వండి అంటే రాజుగారు ఏం చేశారు, మంచి ఉద్యోగం ఇచ్చారు. రాజు తర్వాత రాజు ఉద్యోగము దానియేలు పొందుకున్నాడు. తర్వాత సూపర్వైజర్ సిఐడీలు ఇలా అంటుంటారు కదా, మొత్తం ఆ ఉద్యోగాలేమో షద్రకు, మేషే, అబేద్నెగోలకి ఇచ్చుకున్నాడు అన్నాడు. అంచేత ఇక్కడ దేవుని యొక్క మాటకు లోబడి, అంచేత తిండి కాదు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదకండి, తర్వాత మీరు ఏది అడిగిన నేను ఇస్తాను అన్నటువంటి వాగ్దానము మనకి కనపడుతుంది అనమాట కదా. అంచేత ఇక్కడ పవిత్రత, దానియేలు, షద్రకు, మేషే, అబేద్నెగో ఎంతో పవిత్రత. తిండికి ప్రాముఖ్యత ఇవ్వలేదు, మందుకు కూడా ప్రాముఖ్యత ఇవ్వలేదు. అయితే వైన్ అంటే అదే. అయితే దేనికి ఇచ్చాడు ప్రాముఖ్యత? వెజిటేరియన్ ఫుడ్కి ఇచ్చాడు. అంటే ఆ రోజుల్లో ఈ మందు అనేటువంటిది కూడా అది గొప్ప ఔషధం కిందే పనిచేసేది ఆ రోజుల్లో. యేసుప్రభు వారు ఏం చేశారు చెప్పండి? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఏమండి అక్కడ ఏమన్నాడు? అక్కడ రాయబడిన మాట ఏంటి? చాలామంది మొదట మంచి ద్రాక్షారసం పోతారు, కానీ తర్వాత ఎప్పుడు పోతా అన్నాడు? జనులు మత్తుగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చింది కలిపి ఇచ్చేస్తాడు, అయిపోతే అని రాయబడినటువంటి మాట. అంటే మత్తు అనేటువంటిది ఆ యొక్క వైన్లో ఉంటుందన్నమాట. అయితే మరి ఎందుకంటే అలాగంటే అప్పుడు ఆ సమయాలలో అంత తక్కువ చక్కగా ఉండేదన్నమాట. ఇప్పుడేంటి ఏమండి? అప్పుడు కూడా ఎక్కువ తాగితే అప్పుడు కూడా కష్టం చాలా ఉంది. చూడండి ఒకసారి సామెతలు 23వ అధ్యాయము 20-21 వచనాలు. సామెతలు 23వ అధ్యాయము 20-21 వచనాలు. సామెతలు 23వ అధ్యాయం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. ఫ్రెండ్షిప్ ఉండకూడదట. ఎవరితోని? మందు త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటంటే మందే. ఉదయం లేస్తుంటాడు, సాయంత్రం వరకు త్రాగుతూనే ఉంటాడు. అటువంటి వారితో సహవాసం చేయకూడదట. తర్వాత త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులవుతారట. ఉన్నదంతా తాగేస్తే ఏమవుతుంది? డబ్బులు ఏమవుతుంది? దరిద్రుడు కాకపోతే చెప్పండి. ఉన్నదంతా వచ్చిన ఆదాయం 500 వస్తుంది, 600 తాగేస్తున్నాం. దరిద్రుడు కాకపోతే డబ్బులు కూడా ఎలాగవుతాడు చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా
అప్పుడు త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, మాంసం ఎచ్చుగా తినివారితోనైను సహవాసము చేయకము. ఉన్నది కదా అని రోజు చికెన్లు మటన్లు తినకూడదనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. వారానికి బలానికి తినొచ్చు, కానీ ఇంక అదే పని రోజు వండుకు తినేసేయండి. ఏమవుతుంది? 1 నెలలకి డబ్బులు అయిపోతాయి, తర్వాత అనారోగ్యం అవుతుంది. అనారోగ్యంతో ఉన్న డబ్బు అంతా ఊడిపోతుంది అన్నమాట. అంచేత అన్ని హెచ్చరికలు. ఇంకో చోట రాయబడింది, అది ఎర్రగా ఉంటుందంట, కట్ల పాములే కాటేస్తుంది అన్నాడు. ఇది ద్రాక్షారసం చూడడానికి ఎర్రగా ఉంటుందట, కానీ అదేం చేస్తుందట? కట్ల పాము వలె కాటేస్తుంది. చాలా కుటుంబాలు ఏమైపోతున్నాయి చెప్పండి? నాశనం అయిపోతున్నాయి. ఈ మందు వల్ల నాశనం అయిపోతున్నాయి. అంచేత ఇక్కడ రాయబడిన మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలన్నమాట. అంచేత దానియేలు ఎంతగానో మరి ఆత్మీయంగా అలాగే భౌతికంగా కూడా ఆశ్రయించబడ్డాడనమాట. ఎందుకంటే ఆయన పవిత్రత కాపాడుకున్నాడు. ఇది రెండో మాట. మొదటేమో వాక్యము ద్వారా వెళ్తే భూలోక సంబంధమైనవే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. రెండోది పవిత్రతలో నడవబడతాం, పవిత్రత జీవితాన్ని కలిగి ఉండడం. మూడో మాట మనం చూసినట్లయితే ఏమండి, కీర్తనలు 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఏటట యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఎన్నోసార్లు చెప్పాం కదా. ఏంటది? ఆశీర్వాదం. అంటే వాక్యము చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇది ఎంతగానో మనకి ధన్యత అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత వాక్యము చాలా ప్రాముఖ్యత, ప్రార్థన చాలా ప్రాముఖ్యత. ఈ రెండు కూడా మనిషికి 2 కళ్ళు లాంటివి అన్నమాట. వాక్యం లేకపోయినా చెప్పండి, ప్రార్థన లేకపోయినా ప్రమాదమే. 2 ఉండాలన్నమాట. 2 ఉండాలి. ఒక బండి ముందుకెళ్ళాలంటే ఏమి ఉండాలి? అటొక ఎద్దు ఇటొక ఎద్దు ఉండాలి. 2 సమానంగా వెళ్ళాలి. ఒకటి వెనక్కిలాగా ఒకటి ముందు లాగింది అనుకోండి, ఏమవుతుంది? ముందుకు అది వెళ్ళదు. అలాగే 2 కూడా ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ ముందుకి వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడుతుందనే సత్యాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. అంచేత వాక్యము ఇది మరి ఆనందంతో నింపబడుతుందంట. వాక్య ధ్యానం చేస్తే ఆనందం. ఈరోజు చూడండి, ఉదయం లేచి చక్కగా మీరు వాక్యం చదువుకున్నారా? చక్కగా చదివారా? ఏమండి, మాకు చదువురండి అనకండి, వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. చదివారు కదా, ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి, ఎంత ఆనందంగా ఉంటుంది, ధైర్యం వచ్చేస్తుంది. ఇంకే రోజు ఏం పర్వాలేదు. ఏమండి, కొంత మట్టుకి శరీర కార్యక్రమాలు ప్రయోజనకరమేమో కానీ పూర్తిగా ప్రయోజనకరం కాదు. మేము వాకింగ్కి వెళ్తుంటాం, అది కొంతవరకు ప్రయోజనం అంతే హెల్త్కి. కానీ ఆధ్యాత్మికంగా మరి జీవితానికి అనిత్యము ప్రార్థన ఉండాలి, అనిత్యము వాక్యం ఉండాలి. ఇది చక్కగా మన యొక్క మరి ఆత్మీయ జీవితానికి ఒక టానిక్లా పనిచేస్తుందన్నమాట. టానిక్ బలాన్ని ఇచ్చేదన్నమాట, ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చేదన్నమాట ఈ వాక్య ధ్యానాంశం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 4వ మాట, ఆత్మీయంగా మరి భౌతికంగా కూడా ఆశీర్వాదం చెప్పుకున్నాం కదా. ఇక్కడ శరీరానికి ఏం కావాలి? మనకి శరీరానికి ఏం కావాలండి? బలహీన పడకుండా ఆహారం కావాలి. మరి ఆత్మకి ఏం కావాలి? ఆత్మ కూడా ఆహారం కావాలి. ఏ ఆహారం కావాలి? ఇప్పుడు ఏం పంచి పెడుతున్నాం ఇక్కడ మీకు? మీరందరూ ఏ ఆహారం భుజిస్తున్నారు? ఆత్మీయ ఆహారం. ఇది అన్నిటికంటే ముఖ్యం. ఆహారం తింటే మళ్ళీ ఆకలేస్తుంది. ఉదయం టిఫిన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం 1 రైతులోకి ఆకలేస్తుందండి, ఇంకా వదలరేటండి అంటుంటారు అన్నమాట. కానీ ఆధ్యాత్మిక ఆకలి తీరిందనుకోండి, ఇంక దానికి మించినది ఇంకేది కూడా లేదన్నమాట. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత ఆధ్యాత్మిక ఆహారంతో నింపబడాలి మీరు ఎప్పుడు కూడా. ఆయన ఏమన్నాడు? నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగితే ఇంకెప్పుడు మీరు దప్పి కొనరు అన్నాడు.
అటువంటి ఆహారం మనం తినాలన్నమాట. అటువంటి ఆహారాన్ని పానాన్ని మనం చెయ్యాలి. అంచేత మత్తయి సువార్త 4:4 ఏమన్నాడు? మనుష్య కుమారుడు రొట్టె మాత్రం వల్లనే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును జీవించును అన్నాడు. మత్తయి సువార్త 4:4. మత్తయి సువార్త 4:4. ఒకసారి చదవండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ప్రతి మాట వలన జీవిస్తాడు. దేని వల్ల జీవిస్తాడట చెప్పండి? ఎవరెవరితో చెప్తున్నారు ఈ మాటలు? యేసుప్రభు వారు దెయ్యంతో చెప్తున్నటువంటి మాటలు, అంతేనా? సాతానన్నా దేవన్నా అన్నీ ఒకటే కదా. అంచేత శోధించేస్తుంది సాతాను. ఏమండి, నీకు ఆకలేస్తే ఇగో రాళ్ళు తినే రొట్టెలు అయిపోతాయి అని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది కదా. అంటే ప్రభు చెప్తున్న మాట ఇంకో చోట రాయబడింది, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అనేటువంటి వాక్యము ఆయన ఎత్తి చూపించేటువంటి పాత నిబంధన గ్రంథంలో. అంచేత మనము ఈ లోక సంబంధమైన మరి ఆహారము కాదు కానీ ఆత్మకు ఆహారము, ఏమండి, చక్కగా ఆత్మీయంగా మనము ఆస్వాదించబడాలంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉండాలి. వాటితో మనము జీవించాలంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మొదటి మాట చెప్పండి, ఇహలోక పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని యొక్క వాక్యం ద్వారా. రెండో మాట పవిత్రమైనటువంటి జీవితము. మూడో మాట మనం ఆనందంతో ఉండాలన్నా, సంతోషంతో ఉండాలన్నా దివారాత్రం దాన్ని ధ్యానించాలి. నాలుగో మాట మరి ఇక్కడ ఆత్మకు ఆహారము దేవుని యొక్క మాటే. చివరగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. వాక్యము మనల్ని సత్యములో నడిపిస్తుందంట. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? సత్యములో నడిపిస్తుందంట. ఏంటండి ఈ మాటకు అర్థం ఏంటి? మేమందరూ సత్యంలో లేవండి, మేమందరూ ఏమైనా అసత్యంలో ఉన్నామా అంటే అసత్యంలో పాట పాడినామా? చప్పట్లు కొడుతూ పాడండి అందరూ. మైక్ తీసుకో. కొట్టాలి, వెనకాల కొట్టాలి. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. ఆప్జేయం హైదరాబాద్ ఆప్జే. ఇప్పుడు మ్యూజిక్ కొట్టాడు కదా, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాం ఒక అబ్బాయిని. మీకు వెనకాల కనపడతలేదు ఒకసారి. ఇందాక కూడా కొట్టాడు వెనకాల. ఇందాక ఎవరు మన
నవనీత్తో పాటు వెనకాల కొట్టాడు అన్నమాట. మీరు చూడలేదు, ఆ యాక్షన్ కట్టాను. అది ఫోటో తీసి పెట్టాలి. అసలు మీరు సెల్లో చూడండి బాగా. తీసారమ్మా ఎవరన్నా? ఆ యాక్షన్ తలకే ఊపడం మీరు చూడలేదు. అక్కడ వెనకాల కూర్చొని నవ్వు వచ్చింది నాకు. సరే, ఈ మాట చెప్పు మనం ముగించుకుందాం. వాక్యము మనల్ని ఏం చేస్తుందంట? సత్యములో నడిపిస్తుందంట. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే దేంట్లోనంట? ఆయన వాక్యమందు మనం నిలిస్తే నిజముగా నాకు శిష్యులై ఉందరు. మన దేవుని యొక్క బిడ్డలుగా, ప్రభు యొక్క బిడ్డలుగా మనం ఉండాలంటే ఏం చేయాలి? ఆయన వాక్యములో మనము నిలిచి ఉండాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. దేనిలో నిలబడాలి? ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాక్యములో మనము వాక్య ప్రకారంగా జీవించే బిడ్డగా మనము ఉండాలి అనేటువంటి సత్యాన్ని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సత్యం ఏం చేస్తుందట? మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి, ఎవరైనా అర్థం? మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు సత్యం. సత్యం అంటే ఎవరు? ఆయనే. నేనే మార్గమును సత్యమును. ఆయనే సత్యం. ఆయన సత్యము, ఆయన వాక్యంలో నిలుస్తుంటే మనం ఏమవుతామంట? ఆయన యొక్క కుమారులుగా, ఆయన యొక్క శిష్యులుగా ఉంటామని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు, ఈ సత్యం ఏం చేస్తాడు? మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. స్వతంత్రులుగా అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే ఈ లోక సంబంధమైన బంధకాల నుంచి మనల్ని విడుదల చేస్తుంది. సాతాను యొక్క బంధకాల నుంచి మనల్ని విడుదల చేస్తుంది. పాపం అనేటువంటి బంధకాల నుంచి విడుదల చేస్తాడు. సత్యం అంటే ఆయనే కాబట్టి. అంటే విడుదల చేసేవాడు ఎవరు? ఆయన ఒక్కడే. మన స్వతహాగా మనం ఎక్కడా కూడా ఏ పాపం నుంచి మనం విడుదల పొందలేము అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. స్వతహాగా అయితే ఎవ్వరి తరము కాదు. ఎవరు రాయబడింది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము వల్ల వచ్చే జీతము మరణం. అయితే దేవుని యొక్క కృపావరము నిత్య జీవము అనేటువంటి మాట కూడా మనకి రాయబడింది. అంచేత పాపములో ఒకప్పుడు తెలియని స్థితిలో తెలియక చేసినటువంటి పాపం నేడు మనం తెలుసుకున్నాం కాబట్టి పవిత్ర జీవితంలోకి మనము వచ్చాం. ఏం చేస్తుందంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పాప బంధకాల నుంచి మనల్ని ఏం చేస్తుంది? విడుదల చేస్తుంది అన్నమాట. అంచేత దేవుని యొక్క వాక్యం అంతా ప్రాముఖ్యత. రెండంచెల ఖడ్గమన్నాడు. ఎటువంటి వారినైనా మార్చేదే వాక్యము. అంచేత దొంగలు మారిపోతుంటారు, వ్యభిచారులు మారిపోతుంటారు, దోపిడీదారులు మారిపోతుంటారు, అలాగే మరి లంచాలు తీసుకున్న వాళ్ళు మారిపోతుంటారు. ఇలాగ మనం ఎక్కడ చూసినా మార్పు ఉంది అంటే దేవునికి వాక్యము వాడిలో హృదయంలో పనిచేస్తూ ఉండాలి. పని చేస్తుంటే తప్పక వాడిలో మార్పు వస్తుంది. విన్నటువంటి వాక్యము ఫలించాలి. ఫలిస్తామంటే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, కానీ మనలో మార్పు కనపడాలి, మార్పు రావాలి. మనలో మార్పు. పాపమనే కాదు, అసలు చిన్న చిన్నవి కూడా, కోపము, ద్వేషము, అసూయ ఉన్నాయి కదా, 15 ఉన్నాయి ఏకంగా. ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. ఒకసారి తీసి చదివి ఒకసారి ముగించేసుకుందాం మనం. గలతీయులకు రాసిన పత్రిక, గలతీ 5వ అధ్యాయం. అవేవనగా ఎన్నో వచనం? 19 నుంచి. అవునండి, 19వ వచనం నుంచి. శరీర కార్యములు స్పష్టమైనవి. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము 19వ వచనం కాడి నుంచి 15 చెప్తూ ఉన్నాడు. శరీర కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమిటయి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కూడా శారీరక కార్యాలు. దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే వీటిని దూరం పెడతాం. దేవుని యొక్క మాట మన హృదయంలో లేకపోతే వీటిలన్నిటిని ఆహ్వానిస్తాం. ఆహ్వానిస్తే
ఈ 15 కార్యక్రమాల్లో 15లో ఏదో ఒకటి మనం ఆహ్వానించినా చెప్పండి. మన చెప్పుకున్నట్లుగా 5 - 1 ఎంత అవుతుంది? 0 అవుతుంది అనమాట. 4 అవ్వదు, అంతేనా? 5 - 1 ఎంత? 0. 4 అవ్వదు అనే సత్యాన్ని మొన్న ఆదివారం ధ్యానించాం. అది ప్రేమే లేకపోతే ఏది మనం చేసినా 0తో సమానమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చక్కగా మరి ఈ యొక్క వాక్యము ద్వారా ఏ రకంగా ఆశీర్వదించబడతాం. ఏ లోక సంబంధమైన ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఆయన మార్గంలో నడిస్తే మనము ఆశీర్వదించబడతాం. ఆయన మార్గాన్ని విడిచిపెట్టి నడిస్తే, మన ఇష్టానుసారంగా నడిస్తే అది ఆశీర్వాదంలోకి మనము వెళ్ళలేము. కానీ మరి ఈ టెంపరీగా అయినా ఆశీర్వాదం కింద కనబడొచ్చేమో, కానీ తప్పు మార్గాల్లో వెళితే అది పెర్మనెంట్ ఆశీర్వాదం మాత్రం ఎట్టి బస్సులో కూడా అది కానే కాదు అనేటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవాలన్నమాట. అంచేత ఈ 5 మాటలను ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలన్నా, పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలన్నా దేవుని యొక్క మాట ప్రకారం, దేవుని వాక్య ప్రకారం మనం నడవాలి. రెండోది, మనం పవిత్రులుగా ఉండాలంటే, పవిత్రులుగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యం మనతో ఉండాలి. మూడో మాట, మనం ఆధ్యాత్మికంగా ఆశీర్వించబడాలంటే దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉండాలి. తర్వాత చివరిగా చెప్పుకున్నాం కదా, వాక్యము మనల్ని ఏం చేస్తుంది? సత్యములో నడిపిస్తుంది అనమాట. సత్యం అంటే ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తుంది, మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏదైతే బంధకాలు ఉన్నాయో, ఏదైతే మనల్ని బంధిస్తున్నాయో, ఏదైతే దేవుని దగ్గరికి వెళ్లకుండా చేస్తున్నాయో వాటిని అన్ని విడగొట్టి మనల్ని దేవుని సన్నిధానంలోకి నడిపించేది దేవుని యొక్క మాటే. అలాగే ఇంకోటి కూడా, ఆనందంతో నింపబడతాం. దేవుని యొక్క వాక్యం మన హృదయాలు ఉంటే మనలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది అనమాట. అంచేత ఈ 5 మాటలు మీ హృదయాల్లో పదిలిపరచుకోండి. దేవుని యొక్క వాక్యంతో ఉండండి, వాక్యం చదవండి, వాక్యాన్ని హృదయంలో పదిలిపరచుకోండి. తద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి. అటువంటి గొప్ప కృప మీకు అందరికీ కలగాలని ప్రార్థన చేసుకుందాం.